హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉప్పాడ బీచ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ వాళ్ళు మేము ప్లాన్ చేసుకున్నాము. సో వాళ్ళు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనం ఒకసారి అందరూ పేరెంట్స్తో వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. అప్పటికప్పుడు అనుకుని ఆ రోజు స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళని విజిట్ చేసి అప్పుడు వెళ్దామని ప్లాన్ చేసాము. సో అలానే మార్నింగ్ వెళ్ళిపోయాము. మార్నింగ్ వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి మాకు కాకినాడ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ 2 o'clockకి అలాగా మేము అక్కడికి రీచ్ అయ్యాము. మీరు ఎవరైనా కానీ మా గోదావరి ప్లేసెస్ కానీ మా కాకినాడ దగ్గరలో ప్లేసెస్ కానీ చూడకపోతే ఈ వీడియోలో ఫుల్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు అన్ని ప్లేసెస్ బాగా తెలుస్తాయి. అలాగే బీచ్ కాకినాడ బీచ్ కన్నా ఉప్పాడ బీచ్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో చూసిన తర్వాత మీరు కూడా ప్లాన్ చేసుకుంటే కనుక ప్లాన్ చేసుకోవచ్చు మేబీ, ఎందుకంటే అంత బాగా అనిపించింది ఆ ప్లేస్. సో కొంచెం సిమిలర్గా నాకు పాండిచ్చేరి బీచ్లో అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ రోజు ఎండలు వచ్చి అద్భుతంగా ఉందన్నమాట, చాలా ఎక్కువ ఎండ ఉంది. సో బీచ్కి వెళ్ళాం కాబట్టి ఆ ఎండ అంతా కూడా మర్చిపోయాము. బట్ ఆంధ్రాలో ఏ రోజన్నా అలానే ఉంది. మేము వెళ్ళిన ఎలక్షన్కి 4-5 days వెళ్ళాము. 1 day ఆర్ 2 daysలో వర్షం వచ్చింది అంతే. మిగిలిన అన్ని డేస్లో కూడా ఎండ చాలా విపరీతంగా ఉంది. అక్కడ మనకి స్వెట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. కొంచెం వర్క్ చేసుకోవాలన్నా ఏదన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకునేది కాకినాడ బీచ్. బట్ అప్పటికప్పుడు కాకినాడ బీచ్ రీచ్ అయిన తర్వాత అడిగారు, ఇక్కడికి వెళ్దామా ఉప్పాడ వెళ్దామా అంటే, లేదు ఉప్పాడ వెళ్దాం అని చెప్పేసి అన్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నది. ఉప్పిన మూవీలో చూసిన తర్వాత ఒకసారి చూద్దాం అంటే అలానే ఉంటుందా సీనరీ, లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందా, లేదంటే అక్కడ కూడా VFX చేశారనేది తెలియదు కదా. సో డైరెక్ట్గా చూస్తే కొంచెం ఏమన్నా బాగా అనిపిస్తుందేమో అని చెప్పేసి అడిగితే అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి ఒక 4 kilometers మన కాకినాడ బీచ్ నుంచి ఇంకొక 4 kilometers ముందుకు వెళ్తే కనుక ఉప్పాడ బీచ్ ఉంటుంది. సో అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత అయితే నాకు అనిపించింది మూవీలో చూసిన సీన్స్ అన్నీ కొంచెం సిమిలర్గా అనిపించాయి. అలాగే సమ్మర్ అయినా కానీ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో కాలేజ్ బస్ అవి వెళ్తుంటే పక్క నుంచి సైడ్ నుంచి బీచ్లో చూస్తుంటే కొంచెం సిమిలర్ ఆ సీన్ లాగే అనిపించినాయి కొన్ని. బట్ బీచ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. యాక్చువల్గా SRMT మాల్కి వెళ్ళి బీచ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసాము. అప్పటికప్పుడు పిల్లల్ని అడిగితే అవసరం లేదు మాల్కి వద్దు అన్నారని చెప్పేసి ముందుగానే మేము వెళ్ళిపోయాం అనమాట. 2 o'clock అరౌండ్ 2కి అలాగా మేము బీచ్కి రీచ్ అయిపోయాము. మా పేరెంట్స్ కూడా మేము ఉంటేనే ఎక్కడికైనా బయటకు వస్తారు అంటే ఇలాంటి ప్లేసెస్ కానీ ఏదైనా దూరంగా టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ, ఒకవేళ మేము వస్తేనే వెళ్దాము లేదంటే మేము వస్తేనే ప్లాన్ చేద్దాం అని అనుకుంటారు. సో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ కలిసి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఊరు వెళ్తే మీకు ఎన్ని ప్లాన్స్ ఉంటాయి కానీ మాకైతే చాలా ప్లాన్స్ ఉంటాయి. అందరి ఇంటికి వెళ్ళడము, రిలేటివ్స్ అందరినీ కలవడము, అలాగే ఊళ్ళో ఉన్న చుట్టాలు ఎవరైనా ఉంటే అందరినీ కలవడము. సో అలా ఉంటుందన్నమాట. ప్లానింగ్ ఏముండదు. అప్పటికప్పుడు ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోవడము. అలాగే ఫుడ్ గురించి కూడా అంతే అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇది చేద్దాం అది చేద్దాం ముందు మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతాం. అలా టైం ఎలా స్పెండ్ అవుతుందో తెలియదు. బట్ సో ఆ రోజైతే ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయ్యామన్నమాట. మా పిల్లలకి చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ అంటేనే పిచ్చ ఇష్టం ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి బీచ్లో పెట్టేటప్పటికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. మా చిన్న అబ్బాయి అయితే అసలు బీభత్సంగా ఆడుకున్నాడు అనమాట. వాడిని వదిలేస్తే వెళ్ళిపోతాం మధ్యలోకి అని చెప్పేసి అంత యాక్టివ్గా ఆడుకున్నాడు. చాలా బాగా అనిపించింది. మా సమ్మీకి అయితే అసలు భయం ఉండదు. మా అక్క నేనంటే భయపడే రకాలు. బీచ్ చూడాలి బట్ లోపలికి వెళ్ళకూడదు, బీచ్ చూడాలి కానీ లోపలికి వెళ్తే ఏమైపోతుందో, లోపలికి వెళ్ళిపోతామేమో అని చెప్పి మా ఇద్దరికీ భయం ఉంది. నేను ఫస్ట్ టైం అనుకున్నాను నా ఒక్కదానికే భయం ఏమో అంటే బీచ్కి వెళ్తే అక్కడ వరకునే వెళ్ళాలి, కొంచెం లిమిట్ వరకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. కొంచెం లిమిట్ కూడా కాదులే, అది చాలా తక్కువ లిమిట్ అనమాట. సో మా సిస్టర్ కూడా సేమ్ ఫీలింగ్ ఉందని మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట. సో మేమిద్దరం బయట అలలు లాస్ట్ రీచ్ అవుతాయి కదా ఆ ప్లేస్లో ఉండేవాళ్ళం. వాళ్ళైతే మధ్యలోకి వెళ్ళి ఎంజాయ్ చేశారు. కానీ బీచ్ అయితే చాలా బాగా అనిపించింది. వేవ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట.